ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. నమస్తే, నేను విజయ్. హైదరాబాద్లోని మీర్పేటలో జరిగినటువంటి దారుణ ఘటన గురించి ఇప్పుడు అంతా కూడా డిస్కషన్ చేస్తున్నాను. నిజంగా అతని మానసిక పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుంది? జనరల్గా భార్యను, కుటుంబ సభ్యులను హత్య చేయడం అనేదే దారుణంగా భావిస్తాం. అలాంటిది భార్యని హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికి ఆ పీసెస్ని తీసుకొని కుక్కర్లో ఉడికించి ఎండబెట్టి ఆ తర్వాత రోట్లో దంచి వాటిని పౌడర్ చేసిన తర్వాత కాలంలో కలపడం, ఇవంతా కూడా వినడానికి చాలా దారుణంగా అనిపిస్తున్నప్పటికీ అతని మానసిక స్థితి ఏ స్థాయిలో అలా మారిపోయి ఉంటే ఇంతటి దారుణానికి ఒడిగొట్టుకుంటాడు. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు సైకాలజిస్ట్ పూజిత గారు. నమస్తే అండి. సో అతని మానసిక పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు ఆ విధంగా చేశాడంటే? అది వినడానికి చాలా స్పైన్ చిల్లింగ్ గా ఉంది. అంటే వెన్నులోంచి వణుకొచ్చి అంత దారుణంగా ఉంది. అసలు న్యూస్ నేను ఇప్పుడే చూశాను. దాని గురించి చదివితే ఏదో అతను ఒక డాగ్ మీద ఎక్స్పెరిమెంట్ చేసి తర్వాత వాళ్ళ వైఫ్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడం, దొరకకుండా దాన్ని పొడిలా చేయడం, నెక్స్ట్ ఉడికించడం, ఇవన్నీ చూస్తుంటే చాలా ఇట్స్ లైక్ ఎండ్ ఆఫ్ ది హ్యుమానిటీ. అసలు మానవత్వానికి అసలు రోజులు కావు. ఇది మనం మెయిన్ గా తీసుకోవాలంటే ఇట్ అగైన్ కమ్స్ డౌన్ టు మిసోజినీ అండి. మిసోజినీ అంటే ఆడవాళ్ళ పట్ల ఒక రకమైన విపరీతమైన హేట్రెడ్, కోపము, రివెంజ్ తీసుకోవాలన్న మెంటాలిటీ, అండ్ ఇంకా మిగతా ట్రేడ్స్ చెప్పుకోవాలంటే సాడిజము, నార్సిసిజము, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మాత్రం ఇది మాత్రం మిసోజినీ. అంటే మనం ఇప్పుడు బతుకుతున్న సమాజంలో మనం తీసుకున్నట్లయితే నేను మామూలుగా వాడేదే సోషల్ మీడియా చాలా తక్కువ. ఐ మీన్ రీల్స్ చేయడానికి నా టీం పోస్ట్ చేస్తారు. బట్ నేను వాడినంత టైంలోనే నేను చూసే ద కైండ్ ఆఫ్ రీల్స్ కానీ, కొంతమంది ప్రమోట్ చేసే కంటెంట్ కానీ ఎంత వైలెంట్గా ఉంటుందంటే అసలు దీన్ని చంపేయాలి, దీన్ని నరికేయాలి, ఇలాంటి ధోరణి అది మన చుట్టూనే బతుకుతున్నారు ఇలాంటి చాలా మంది. అది మనం నోటీస్ చెయ్యట్లేదు. అసలు అతను అలాంటి మృగం, అలాంటి ఒక హ్యూమన్ యానిమల్ అసలు ఈ సొసైటీలో బతుకుతున్నాడు అంటేనే నాకు చాలా చాలా విచిత్రంగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అతను ఎప్పటి నుంచో ఇలాంటి ఒక మెంటల్ డిజార్డర్తో బాధపడుతున్నాడు. ఇది డెఫినెట్లీ మానసిక రుగ్మత అనే చెప్తాను. బట్ ఇలాంటి వాటిల్లో ఏంటంటే కొన్ని లాస్ ఉన్నాయి. ఆ లాస్లో ఏంటంటే ఇతనికి మానసిక రుగ్మత, లేదా నాకు ఏదో మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉంది, లేదా నేను కండిషన్ సఫర్ అవుతున్నాను అని చెప్పి కొన్నిసార్లు ఏంటంటే కోర్టులో దాన్ని డిఫెన్స్ కింద తీసుకొని వీళ్ళు ఆ శిక్షను తప్పించేసుకోవడము, లేదా సైకియాట్రిక్ హెల్ప్ కోసమో ట్రీట్మెంట్ కోసం జాయిన్ చేయడము, వీళ్ళని శిక్షలు తగ్గించేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. బట్ నన్ను అడిగితే మాత్రం డెఫినెట్లీ ఇతనికి అలాంటి మెంటల్ హెల్త్ లాస్ పక్కన పెట్టేసి ఇతనికి డెఫినెట్లీ ఒక శిక్ష అయితే డెఫినెట్లీ పడాలి. ప్లస్ ఇతని లాంటి వాళ్ళు మన చుట్టూ, సో వాళ్ళు చేసే బిహేవియర్ ఏంటి, ఆన్లైన్ బిహేవియర్ ఏంటి, ఆఫ్లైన్ బిహేవియర్ ఏంటి, ఇంకో రెండో వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అతను ఉన్న ప్లేస్లో బాటిల్స్ దొరికాయంట, అండ్ సబ్స్టెన్స్ అడిక్షన్, ఆల్కహాల్ అడిక్షన్, అతను ఎలాంటి డ్రగ్స్ తీసుకుంటున్నాడు అంటే అంత మత్తులో, అంత డిసోసియేషన్, అంటే రియాలిటీ నుంచి డిసోసియేట్ అయిపోయి క్రైమ్లో దిగాడంట. అతని మానసిక పరిస్థితి ఎంత దరిద్రంగా, ఎంత దారుణంగా ఉందని. అంటే కేవలం అతను భార్య మీద అనుమానంతోనే ఇంత దారుణానికి పాల్పడ్డారంటారా? లేదంటే చిన్నప్పటి నుంచి, అందులో అతను వర్క్ చేసింది కూడా ఆర్మీలో వర్క్ చేశాడు. ఆర్మీలో వర్క్ చేసి రిటైర్డ్ అయ్యాడు, కొద్ది సంవత్సరాల కిందటే రిటైర్డ్ అయ్యాడు. సో అతని మానసిక స్థితి ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు బాగుండొచ్చు, బట్ ఇప్పుడు ఈ విధంగా దారుణంగా అతను మారిపోవడానికి భార్య మీద ఉన్నటువంటి అనుమానమే అనుకోవచ్చా? లేదండి, ఇది ట్రామా అనేది ఎలా ఉంటుందంటే, మీరు ట్రామా అనే పదం చాలా ఈజీగా వాడుతూ ఉంటారు జనాలు. సో నేను సింపుల్గా చెప్తాను. ట్రామా అంటే ఏంటంటే షాక్. ఎవరికైనా సడన్గా ఒక షాక్, అది మెంటల్ షాక్ అయినా, ఒక లారీ సడన్ గా గుద్దేసింది అనుకోండి, మంచం పట్టేస్తారు, లేదంటే కాల్లో చేయ విరిగిపోద్ది. సో ఎనీ షాక్ అనేది ప్యారలైజ్ చేస్తుంది మనిషిని. అలాగే మనకి కొన్ని మానసికమైన సంఘటనలు జరిగాయి అనుకోండి, విచ్ హర్ట్ అస్, లైక్ మనని మానసికంగా నొప్పి పరిచే సంఘటనలు ఏదైనా జరిగితే దాన్ని సైకలాజికల్ ట్రామా అంటాం. సో ఈ ట్రామాటిక్ సిచ్యువేషన్స్ ఆర్ ఈ ట్రామాటిక్ అనుభవాలు అనేవి చిన్నప్పటి నుంచి జరగచ్చు, లేదా యుక్త వయసులో జరగచ్చు. మోస్ట్లీ అయితే కడుపుతో ఉన్న, అంటే మనిషి కడుపులో ఉన్న దగ్గర నుంచి కూడా, ప్రీనాటల్ డెవలప్మెంట్ నుంచి కూడా, తల్లికి చుట్టూ సిచ్యువేషన్స్ బాగాలేకపోయినా, వైలెంట్ గా ఉన్నా సరే ఆ ట్రామా అనేది వీళ్ళు క్యారీ చేస్తారు. బట్ మోస్ట్లీ చాలా మందికి ఇలా ఇంత దారుణంగా తయారయ్యారంటే డెఫినెట్లీ అది చైల్డ్హుడ్ ట్రామా కానీ,
టీనేజ్ ట్రామా కానీ అవ్వచ్చు. ఇప్పుడు మనం మీకు ఈజీగా చెప్పాలంటే మీరు కొన్ని తమిళ సినిమాలు లేదా మలయాళం సినిమాలు కానీ తీసుకున్నట్లయితే మీరు చూసినట్లయితే వాళ్ళు చూపిస్తాడు చిన్నప్పటి నుంచి ఫస్ట్ సెకండ్ హాఫ్ లో చూపిస్తాడు అసలు ఇలా బిహేవ్ చేయడానికి, ఇంత క్రైమ్ చేయడానికి, లేదా ఆడవాళ్ళందరినీ చంపేయడానికి చూడండి ఒక లిస్ట్ వేసుకుని ఈ పర్టికులర్ మొగుళ్ళని మోసం చేసే వాళ్ళని, లేదా ఈ పర్టికులర్ ఆడవాళ్ళని లైక్ లేడీస్ ని మోసం చేసే వాళ్ళని చంపేయడం ఒక వరుసగా, అంటే ఒక టార్గెట్ కింద పెట్టుకొని. సో దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని చూపిస్తాడు ఎందుకు ఇట్లా ఇతను చేస్తున్నాడు, ఎందుకు ఇంత క్రిమినల్ గా బిహేవ్ చేస్తున్నాడు అంటే చిన్నప్పుడు అతన్ని ఇంతమంది అవమానించారు, చిన్నప్పుడు చాలా ఇన్హ్యూమన్ గా ఎగ్జాక్ట్లీ మనం ఆ చిన్న సినిమాలోకి వెళ్ళిపోవచ్చు. ఎగ్జాక్ట్లీ చాలా మందికి ఈ ట్రామాటిక్ ఇన్సిడెంట్స్ వల్ల కూడా అది దాన్ని ఏమంటారు సెల్ఫ్ కోపింగ్ మెకానిజం అంటాం. కోపింగ్ మెకానిజం అంటే ఏంటంటే ఇప్పుడు నాకు ఏదైనా చిరాకు వచ్చింది, నాకు ఏదైనా కోపం వచ్చింది, నేనేం చేస్తాను, నేను ఒక సినిమాకి వెళ్తా, లేదా బీచ్లో వాకింగ్కి వెళ్తా, లేదా ఎక్సర్సైజ్ చేసుకుంటే ఏదో చేస్తాను. ఇప్పుడు నాకున్న కోపింగ్ మెకానిజము మీకుండదు, మీకున్న కోపింగ్ మెకానిజము వేరే వాళ్ళకు ఉండదు. ఇప్పుడు ఇలాంటి ట్రామా ఉన్న వాళ్ళకి కోపింగ్ మెకానిజం వేరేగా ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో చిన్న విషయం చెప్తాను మీకు, బూతులు పెడుతూ ఉంటారు. వాళ్ళది మేబీ మైల్డ్ అవ్వచ్చు, మోడరేట్ అవ్వచ్చు, మనకు తెలియదు. ఉత్తినే అసలు రీజన్ లేకుండా వాళ్ళకున్న లోపల ఉన్న జెలసీ గానీ, వాళ్ళకున్న పైశాచిక ఆనందం ఎగ్జాక్ట్లీ ఆ పైశాచిక ఆనందానికి లెట్అవుట్ ఏంటండి, ఇప్పుడు ఒక మాట అనాలి, లేదా గాసిపింగ్ చేసుకోవాలి. అది చిన్న స్థాయిలో మైల్డ్ టు మోడరేట్ గా ఉన్నంతసేపు బాగానే ఉంటది. అది అన్టేమ్డ్ గా ఉంటే, ఇప్పుడు ఒక పులిని, సింహాన్ని బయటికి తీసుకొచ్చి పబ్లిక్ లో వదిలేసి దాని దగ్గర ఒక మాస్టర్ ని అసలు టేమింగ్ ఏం లేకుండా వదిలేసి తినేస్తుంది కదా ఆబ్వియస్లీ. సో ఇలాంటి మానవ మృగాల్ని మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. నేను ఇప్పుడు ఏం చెప్తానంటే ప్రతి మనిషికి కూడా ఆన్లైన్ బిహేవియర్ కూడా అబ్జర్వ్ చేయాలి. సో పోలీసులు ఏదైనా క్రైమ్ వచ్చినప్పుడు, లేదా లాయర్స్ ఏదైనా క్రైమ్ వచ్చినప్పుడే వీళ్ళ తాలూకా బిహేవియర్ అంతా తీసుకుంటున్నారు 360 degrees. బట్ మామూలుగా సరే ఒక మనిషి ఆన్లైన్లో ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఆఫ్లైన్లో ఎలా బిహేవ్ చేస్తున్నాడు, అసలు ఇలాంటి పైశాచిక కామెంట్స్, ఇలాంటి దరిద్రమైన రీల్స్ పెట్టడం, హేట్ కంటెంట్. పూజిత గారు పర్టికులర్ గా ఈ ఇన్సిడెంట్ లో చూస్తే అతను ఆ క్రైమ్ చేసేది కూడా యూట్యూబ్ లో ఉన్నటువంటి కొన్ని వీడియోస్ చూడడం, క్రైమ్ సినిమాలు చూడడం, ముందుగా ఎక్స్పెరిమెంటల్గా ఒక డాగ్ మీద చేయడం, ఇదంతా కూడా అంటే పోలీసులకు క్లూస్ దొరకకుండా ఉండడం కోసం ఇలా చేశాడా, లేదంటే ఆ భార్య మీద ఉన్నటువంటి కక్ష అనుకోవచ్చు ఇదంతా? ఇప్పుడు భార్య గురించి వస్తేనండి, అది సింపుల్ అనుమానం అవ్వచ్చు, ఎంతకాలం నుంచి ఉందో తెలియదు, అతనికి ఏదున్నా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు ఎవరి మీదైనా మీకు నచ్చలేదు, మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ నచ్చలేదు, వాళ్ళతో ఏమైనా మనస్పర్ధలు వచ్చాయి, లేదా ఏదో చీట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలియదు, మన ఎవ్వరికీ తెలియదు ఏం జరిగిందో. ఫర్ ఎగ్జాంపుల్ అదే జరిగింది, ఆవిడ నిజంగానే ఏదో చేసింది, ఇతనికి నచ్చలేదు, ఇతను మనోభావాలు దెబ్బతిన్నాయి అనుకుందాం. అలా అనుకున్నా సరే దానికి కరెక్ట్ గా ఏం చేయాలి, విడిపోవాలి. డైవర్స్ అనేది మన లీగల్ గా ఇచ్చింది, లేదు డైవర్స్ తప్పు, ఇవన్నీ ఇది కాదు, ఇలా కొంతమంది మాట్లాడతారు ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీ. వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే మోరల్లీ ఎథికల్లీ నువ్వు కరెక్ట్ గా ఉండాలి. అంటే నువ్వు ఒక పెద్ద మనిషి దగ్గర కూర్చుని, ఒక పెద్దల ముందు కూర్చొని నువ్వు సెటిల్ చేసుకోవాలి. అదైనా చేయాలి కదండి, మరి అది కూడా అతను ఫాలో అవ్వలేదు కదా. ఇక్కడ మెయిన్ మనకి యూట్యూబ్లో కానీ ఈ మధ్య విపరీతంగా పెరిగిపోయారండి. అసలు వాళ్ళకి ఏం సర్టిఫికేషన్ ఉందో తెలీదు, వాళ్ళకి ఏం అర్హత ఉందో తెలీదు. ఇప్పుడు ఇంటి పక్కన సందుల్లోనే కూర్చుని పెరటి మీద కూర్చుని నోటికొచ్చింది మాట్లాడుతూ ఉంటారు, వితౌట్ ఎనీ లాజిక్, వితౌట్ ఎనీ రేషనాలిటీ అంటే ఎందుకు, ఏంటి, ఎలా అనే ఈ సెన్స్ లేకుండా మాట్లాడుతూ ఉంటారు, అంటే నోటికొచ్చింది మాట్లాడుతూ ఉంటారు. సో దానికి ఫిల్టర్ లేకుండా యూట్యూబ్ అది అలాగే అలౌ చేస్తున్నది, ఇన్స్టాగ్రామ్ అలాగే అలౌ చేస్తున్నది. ఐఎమ్ రియలీ షాక్డ్ బై ద కంటెంట్ అనమాట. థ్యాంక్ యూ పూజిత గారు. ఇది సైకాలజిస్ట్ పూజిత గారు చెప్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా అతను మానసిక స్థితి చిన్నతనం నుంచి కూడా కొన్ని సంఘటనలను ఆ విధంగా మార్చివేసి ఉంటాయి. అయితే భార్య మీద అనుమానం ఉన్నప్పటికి కూడా వేరే రకంగా, అంటే విడాకులు తీసుకొని విడిపోవాలి, కానీ ఇంత దారుణంగా, ఇంత క్రూరంగా చంపడం అనేది మాత్రం దారుణం అంటున్నారు. ముఖ్యంగా ఆన్లైన్లో ఉన్నటువంటి కొన్ని సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొన్ని సైట్స్ కూడా ఇందుకు కారణాలుగా మారుతున్నాయని ఆమె చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.